డిప్యూటీ సీఎం చేయాలన్న వ్యవహారంపై జనసేన హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ వ్యవహారంలో పార్టీకి చెందిన నేతలెవరూ బాహాటంగా స్పందించవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని ఆదేశించింది. పార్టీ లైన్ కు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని నేతలకు జనసేన అధిష్టానం తేల్చి చెప్పింది. ఇదే అంశంపై ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా స్పందించింది. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చుని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న వ్యవహారంపై జనసేన హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శాంకరి, నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి, చర్చనీయాంశంగా కూడా. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూటమి పార్టీల తరఫున ప్రతి అంశాన్ని కూడా లోతుగా చర్చించి ప్రజలకు ఎంతవరకు మేలు చేయగలం, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం అనే అంశాలపై ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా ఐక్యంగా ఢిల్లీ వెళ్ళిన సమయాల్లో ఎవరికి వారుగా రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు కావచ్చు, నిధులు కావచ్చు, ఇటు అంశాలపై కూడా మోడీ, అమిత్ షా వంటి కీలకమైన నాయకులతో చర్చించి అవసరమైన మేరకు ఎంతవరకు సాయం పొందగలమో అంతవరకు కూడా పొందుతున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది అత్యుత్సాహంతో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అన్ని విధాల అర్హుడు, ఆయన్ని చేయాలంటూ కూడా చేసిన ప్రకటనలు మొదట్లో అధిష్టానం కూడా తేలిక తీసుకుంది. ఎవరో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని భావించారు. కానీ రోజు రోజు కూడా ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారటం, దీన్ని కొంతమంది వైసీపీ నాయకులు తమ అనుకూలంగా మలుచుకొని కూటమి పక్షాల మధ్య చిచ్చు రేపెట్టే విధంగా, వారిని మరింత రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైనంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం నిన్నే కీలకమైన ప్రకటన చేసింది. ఎవరు కూడా డిప్యూటీ సీఎం అనే అంశాలకు సంబంధించి, అలాగే నారా లోకేష్ సంబంధించి కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దు, ఎక్కడో ఎవరు మాట్లాడవద్దు, వ్యక్తిగత అభిప్రాయం పేరుతో కూడా ఇటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా స్పందించింది. నిన్న కిరణ్ రాయల్ హైదరాబాద్లో చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న వివాదాస్పదమయ్యాయి. సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే, డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఉంటే అందరికీ ఆమోదయోగ్యం చేసిన వ్యాఖ్యలపై కూడా ఇటు జనసేన నాయకులు, అలాగే టీడీపీ నాయకుల మధ్య, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సోషల్ మీడియాలో కొంతవరకు పరస్పర వ్యాఖ్యలు పోస్టులు చేసుకోవడం, తద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చిచ్చు పెట్టే విధంగా, అలాగే చిచ్చు మొదలైందంటూ కూడా వైసీపీ వెంటనే ఆ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తమ అనుకూల మీడియాలో, కూలి మీడియాలో వార్తలు వాళ్ళు రాయటం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న టీడీపీ, ఈరోజు జనసేన పార్టీ కూడా వెంటనే అప్రమత్తమై ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక రాష్ట్రం మంచి కోసం, ప్రజల క్షేమం కోసం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇటువంటి పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదని కూడా అభిప్రాయపడి, అందువల్లే నిన్న చంద్రబాబు, లోకేష్ కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కీలకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎక్కడ ఎవరు పోస్టులు చేయొద్దు, ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయొద్దని కూడా స్పష్టం చేసిన అంశం నేపథ్యంలో ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇటువంటి వాటికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్టు కూడా చెప్పవచ్చు. శాంకరి.